సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి వివో V21 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో నేను ఒక 3 months నుంచి ఈ ఫోన్ని నా ప్రైమరీ ఫోన్గా అయితే యూస్ చేస్తూ ఉన్నాను. సో ఇది లాంచ్ అయ్యి కూడా మనకి అరౌండ్ 4 months 5 months అయితే అవుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తానమాట. సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే రీసెంట్గా నేను చాలామంది అయితే అడిగారు వివో V21 కొనుక్కోవచ్చా, అసలు కెమెరాస్ మా హైయెస్ట్ ప్రయారిటీ. సో ఈ ఫోన్ మనకి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో నిజంగా మనకి కెమెరాస్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఎక్కువ రోజులు యూస్ చేశాను కాబట్టి ఈ ఫోన్లో నిజంగా మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రోస్ ఏమున్నాయి అనేది నాకు ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఈ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అండ్ 30,000 ప్రైస్ దగ్గర ఇది మనకి ఎంతవరకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది అండ్ అక్కడున్న వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ మనకి ఎందుకు యూనిక్ ఉంది అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చేసుకున్నాం మనం డీటెయిల్స్. ఫస్ట్ గైస్ నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడతాను. సో యాజ్ యూజువల్ మనకి ఈ ఫోన్ చూడగానే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి బాగా నచ్చేది అండ్ నాకు పర్సనల్గా బాగా నచ్చిన విషయం అంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్తాను. సో డిజైన్ చూసుకుంటే మనకి మరి చాలా ఏదో హెవీ డిజైన్ అయితే ఉండదు అనమాట. చాలా మినిమలిస్టిక్ లుక్ అయితే ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ఈ బ్యాక్ కలర్ ఏదైతే ఈ బ్యాక్ టెక్స్చర్ ఉందో అది కూడా మనకి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ కలర్ చూసుకుంటే ఇది మనకి ఆర్టిక్ వైట్ అనమాట. మనకి ఇంకో 2 కలర్స్ కూడా అయితే ఉంటాయి. సో అవి కూడా మీకు చాలా బాగుంటాయి. సో ఈ కలర్ చూసుకున్నా కానీ మీకు డిజైన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నా కానీ మీకు సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఎక్సలెంట్ అయితే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. బ్యాక్ గ్లాస్ ఏదైతే ఉందో అది మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా అయితే అట్రాక్ట్ చేయదు అనమాట. దీన్ని ఏజీ మ్యాటే గ్లాస్ అని అయితే పిలుస్తున్నారు. సో చాలా డ్యూరబుల్ ఉంటుంది అండ్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ కూడా అయితే బాగుంటుంది. అండ్ ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. బట్ ఫ్రేమ్ కూడా అయితే చూడడానికి మెటల్ ఫ్రేమ్ లాగా అయితే ఉంటుంది, బట్ ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంటుంది ఈ ఫోన్ది. డెఫినెట్గా మీరు ఈ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అయితే ఒక టర్న్ హెడర్ అని చెప్పుకో. చాలా మంది అయితే మిమ్మల్ని అడుగుతారు ఈ ఫోన్ ఏంటి అనేది. సో అంత మంచి లుక్స్ అండ్ డిజైన్తో అయితే ఈ ఫోన్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వివో V20లో కూడా నాకు సేమ్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ ఫోన్లో కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ ఫోన్ మనకి 6.4 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 600 nits అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్సలెంట్ డిస్ప్లే అని అయితే చెప్పలేను, బట్ మనకి ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. AMOLED డిస్ప్లే కాబట్టి మీకు కలర్స్ అనేవి చాలా పంచీగా ఉంటాయి అండ్ మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఏదైతే బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయో అవి కూడా మీకు ఇండోర్లో చాలా షార్ప్ అయితే ఉన్నాయన్నమాట. సో డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే నాకు పెద్దగా ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. బట్ మీకు అవుట్డోర్లోకి వెళ్ళినట్లయితే కొంచెం మేబీ డిస్ప్లే అనేది కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేయొచ్చు. ఇంకాస్త బ్రైట్నెస్ ఉంటే బాగుండేదని అయితే అనిపించింది. బట్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ వైజ్ చూసుకున్నా, నాకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్నా కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మోరోవర్ ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మనకి ఆ స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఆ 90 Hz రిఫ్రెష్ రేట్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా బాగా అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడైతే మనకు అది నిజంగా అవసరం అవుతుందో అక్కడ మాత్రమే అది 90 Hz అయితే తీసుకుంటుంది. మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే స్మార్ట్ రిఫ్రెష్ రేట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ వీడియోస్ చూసేటప్పుడు కానీ మనం పెద్దగా ఫోన్ స్క్రోల్ చేయాల్సిన అవసరం లేని టైమ్స్లో కల్లా అది 60 Hz అయితే పడిపోతుంది అనమాట. దీనివల్ల బ్యాటరీ లైఫ్ అనేది మనకి సేవ్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లేలో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి 6.4 inch డిస్ప్లేతో వస్తుంది. అంటే మనకి ఫోన్ అనేది చాలా కాంపాక్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది చేతిలో పట్టుకున్నా కూడా మీకు చూడొచ్చు, మీరు ఈజీగా 1 handతో కూడా అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అంత మంచి ఫామ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఇది కేవలం 7.4 mm థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ అరౌండ్ 176 grams వెయిట్ అయితే ఉంటుంది. అసలు మీకు వెయిట్ అనేది అనిపించదు అనమాట ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఫోన్కి. అండ్ ఇక నెక్స్ట్ నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయం అంటే ఆబ్వియస్లీ ఈ ఫోన్ యొక్క మేజర్ యూఎస్పీ అని చెప్పుకోవచ్చు, కెమెరాస్ అనమాట. సో ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ మనకి 64 MP f1.79 అపర్చర్తో వస్తూ ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 44 MP ఐ ఆటో ఫోకస్ కెమెరా అయితే ఉంటుంది. మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా OIS సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మేజర్ హ్యూజ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి. అండ్ కెమెరాలో చూసుకున్నట్లయితే
మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ కెమెరా మనకి డేలైట్ షాట్స్ చూసుకున్నట్లయితే అద్భుతంగా అయితే వస్తూ ఉన్నాయి. జనరల్గా వివో వి సిరీస్ ఫోన్స్ అయితే మనకి కెమెరాస్లో టాప్ లెవెల్లో అయితే పర్ఫామ్ చేస్తాయి. సో ఈ ఫోన్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా కలర్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా నేచురల్గా అయితే వస్తున్నాయి. సో మనం జనరల్గా హ్యూమన్ అయితే చూస్తే ఎలా అయితే మనకి కలర్స్ అనేవి మనం చూడగలమో సో అదే విధంగా కలర్స్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక డైనమిక్ రేంజ్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఆన్ పాయింట్ అయితే వస్తున్నాయి అనమాట. సో నాకు డే లైట్ పిక్చర్స్ అయితే మనకి సూపర్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈ పర్టికులర్ బడ్జెట్లోనే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే కొన్ని సినారియోస్లో మనకి ది బెస్ట్ పిక్చర్స్ అయితే తీస్తుంది అనమాట. అరౌండ్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇక పోర్ట్రేట్ విషయానికి వచ్చినా కానీ మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా అయితే సూపర్గా అయితే తీస్తుంది. ముఖ్యంగా వివో వి సిరీస్లో మనకి పోర్ట్రేట్స్ అనేవి సూపర్గా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఫోన్లో కూడా మనకి పోర్ట్రేట్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కానీ మనకి ఏదైతే ఆ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మనకి ప్రాపర్ ఆన్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మనం లో లైట్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇండోర్ లైటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండోర్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, ముఖ్యంగా బ్యాక్ కెమెరా. సో మనకి నైట్ షాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది ఓఎస్ సపోర్ట్ కూడా అయితే ఉండడం వల్ల మనకి నైట్ షాట్స్ కూడా అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి అనమాట. సో సపరేట్ నైట్ మోడ్ కూడా అయితే ఉంటుంది. సో నైట్ మోడ్ యూస్ చేసి తీసిన పిక్చర్స్ కూడా మీకు చాలా వరకు డీటెయిల్స్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ మీకు నైట్ కూడా మనకి డైనమిక్ రేంజ్ బాగుంటుంది. ఆ కాంట్రాస్ట్ కానీ మనకి బ్రైట్నెస్ కూడా అయితే చాలా బాగా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. ఓవరాల్గా కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ సూపర్గా అయితే ఉంటాయి. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ మీకు 44 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ కెమెరాతో అయితే వస్తుంది. సో ఐ థింక్ ఈ ప్రైస్ రేంజ్లోనే ది బెస్ట్ ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇది మీ గైస్ ఈ ఫోన్ నేను కొనుక్కొని ఇన్ని 3 months యూస్ చేయడానికి ఒక మేజర్ రీజన్ అంటే దీని ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో అదిరిపోయే ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి లైటింగ్లో అయినా, ముఖ్యంగా డే లైట్ కానీ, ఇండోర్ లైటింగ్ కానీ, లో లైట్లో కానీ, ఇలాంటి లైటింగ్ సినారియోస్లో అయినా మీకు అద్భుతమైన పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్లో చూసుకున్నట్లయితే అసలు నెవర్ బిఫోర్ పిక్చర్స్ అయితే తీస్తుంది. సో మీకు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, ఈవెన్ మీ స్కిన్ టోన్స్ కానీ చాలా ప్రాపర్గా అయితే మ్యాచ్ చేయగలుగుతుంది. అండ్ మీకు ఇది బ్యూటీని కూడా అయితే పెద్దగా అప్లై చేయట్లేదు. సో ఈవెన్ మీ స్కిన్ ఎక్కడ మీరు డీటెయిల్స్ జూమ్ చేసి చూసుకున్నా కానీ డీటెయిల్స్ అనేవి ఎక్కడ లాస్ అవ్వట్లేదు అనమాట. అంత మంచి క్లారిటీ అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ ఈవెన్ ఇండోర్ మీకు లో లైట్కి వచ్చినా కానీ మీకు ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ ఉంది కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మీకు ఇది వే బెటర్ అయితే ఉంటుంది అనమాట. సో నైట్ మోడ్ కూడా మీకు ఫ్రంట్ కెమెరాలో అయితే వర్క్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు ఓఎస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీకు పిక్చర్స్ అనేవి చాలా బెటర్గా అయితే తీయగలుగుతుంది. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోన్కి మీకు ఫ్రంట్ చూసుకున్నట్లయితే 2 ఫ్లాష్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. సో అవి యూస్ చేసి మీరు పిచ్ డార్క్ కండిషన్లో కూడా పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద. సో కంప్లీట్ డార్క్లో కూడా అయితే ఫొటోస్ మీరు చాలా మంచిగా అయితే తీసుకోవచ్చు. ఇవి 2 ఫ్లాష్ లైట్స్ కూడా మీకు చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఈ ఫోన్లో తప్ప అలాంటి ఫీచర్ మీకు ఏ ఫోన్లో అయితే దొరకదనమాట. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్లాష్ పోర్ట్రేట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది యూస్ చేసుకుంటే మీకు పిచ్ డార్క్ కండిషన్లో కూడా మీరు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇవి 2 నాకు బాగా నచ్చిన ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు ఈ కెమెరాలో. అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే వీడియో మీకు బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వరకు అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. 4Kలో మీకు ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. 1080pలో మాత్రం మీకు స్టెబిలైజేషన్ అనేది వర్క్ అవుతుంది. సో క్వాలిటీ చూసుకున్నట్లయితే మీకు టాప్ నాచ్ ఉంటుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు 4K పిక్చర్ క్వాలిటీ మీకు సూపర్గా అయితే వస్తుంది అనమాట. సో కలర్స్ మీకు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఫోకస్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది. అండ్ ఈవెన్ మనకి డైనమిక్ రేంజ్ కానీ, కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ, సో బ్రైట్నెస్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఆన్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీడియోస్ డిపార్ట్మెంట్లో అయితే ఈ ఫోన్ సూపర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనకి వీడియోస్ చూసుకున్నట్లయితే పిక్చర్ క్వాలిటీతో పాటు సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈ ఫోన్లో మీకు ది బెస్ట్ సౌండ్ క్లారిటీ అయితే ఉంటుంది. సో సౌండ్ పికప్ చాలా బాగుంది. మీకు ఆడియో క్వాలిటీ కానీ లేకపోతే మీకు లౌడ్నెస్ కానీ చాలా బాగా అయితే వస్తుందన్నమాట. సో వీడియోస్ తీసుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి, వ్లాగింగ్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ గైస్ ఇది వివో V21 5G ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ అనమాట. ఇది కంప్లీట్గా నాకు అరౌండ్ 4:35 అయితే టైం అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా స్కిన్ టోన్స్ కానీ, సో నేను నడుస్తున్నాను, సో స్టెబిలైజేషన్ కానీ, నా వాయిస్ ఎలా వస్తుంది అండ్ క్లారిటీ ఎలా పిక్చర్ చేస్తుంది అండ్ ఇది ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇంత అయితే మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే వస్తుందన్నమాట. సో ఇది నాకు తెలిసి ఫ్రంట్ కెమెరాస్లోనే ది బెస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే తీసుకుంటుంది. చాలా మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే వస్తుందన్నమాట. సో కలర్స్ చూసుకోవచ్చు, చాలా న్యాచురల్గా అయితే వస్తున్నాయి. సో ఈ ఫోన్కి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ చాలా అయితే బాగుందన్నమాట.
ఫ్రంట్ కెమెరా అయితే మీకు సూపర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీకు కొన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నా కానీ ఇది మీకు ఫ్రంట్ కెమెరాలో అయితే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు అనమాట. సో ఓవరాల్గా కెమెరాస్ మాత్రం ఇందులో నాకు చాలా బాగా నచ్చిన ఎలిమెంట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్లో బాగా నచ్చిన విషయం అంటే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ ఫోన్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో అఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే ఈ ప్రాసెసర్ మనకి చాలా చాలా తక్కువ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి ప్రాసెసర్ అరౌండ్ 15,000 బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో కూడా అయితే అవైలబుల్ ఉంది. ఈ ప్రైస్లో చూసుకున్నట్లయితే ఇది కొంచెం తక్కువ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మీకు ఇది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. సో మీ డైలీ డే టు డే టాస్క్లు పర్ఫామ్ చేయడానికి ఈ ప్రాసెసర్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఈవెన్ గేమ్స్ కూడా అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు మరీ హై గ్రాఫిక్స్లో అయితే గేమ్స్ ఆడలేరు. పబ్జీ లాంటి అలాంటి గేమ్స్ అయితే మీరు మీడియం రేంజ్ గ్రాఫిక్స్లో అయితే ఆడొచ్చు. అండ్ రిమైనింగ్ అన్ని గేమ్స్ కూడా మీకు ఇది సూపర్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అండ్ డే టు డే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. నాకు ఈ 3 monthsలో నేను పెద్దగా ఎక్కడ హ్యూజ్ ఏమంటారు ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదన్నమాట. లైక్ నేను యాప్ లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మల్టీ టాస్కింగ్ కానీ ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా స్మూత్గా అయితే అవుతుంది. సో నేను పెద్దగా ఎక్కడ హ్యూజ్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది అయితే ఏం లేదు. బట్ స్టిల్ మనకి ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ కూడా అయితే వస్తున్నాయి. సో వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇది వే బిలో అయితే ఉంటుందన్నమాట. సో అదొక చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ నేను పెద్దగా గేమ్స్ అయితే ఆడను కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ అనేది అంత మేజర్ డ్రాబ్యాక్ అయితే అనిపించలేదు ఈ ఫోన్లో. సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా నేను సాటిస్ఫైడ్ అని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి 5G సపోర్టెడ్ ఫోన్ అనమాట. సో 5G బ్యాండ్స్ చూసుకుంటే మనకి అరౌండ్ 6 5G బ్యాండ్స్ అయితే వస్తున్నాయి సపోర్ట్కి. సో అది కూడా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా కొన్ని మిస్లీనియస్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. సో మీకు చాలా ఫాస్ట్ అయితే ఉందన్నమాట. యాజ్ యూజువల్ అన్ని వివో ఫోన్స్ లాగా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. సో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. 128GB మీకు మోర్ దాన్ ఎనఫ్ అని అయితే చెప్తాను. అండ్ ఇందులో మనకి ఎలాంటి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఫెసిలిటీ అయితే ఉండదు అనమాట. సో మీరు ఓన్లీ ఏదైతే Type-C పోర్ట్ ఉందో దాన్ని మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇది మనకి ఓఎస్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తుంది. అండ్ ఫన్ టచ్ OS 11.3తో అయితే వస్తుంది అనమాట. సో ఫన్ టచ్ OS చూసుకున్నట్లయితే మనకి ఓవర్ ద ఇయర్స్ చాలా కస్టమైజేషన్ అయితే చేశారనమాట. ఇప్పుడు ఫన్ టచ్ OS మీకు చాలా వరకు బెటర్ ఉందని చెప్పుకోవచ్చు కంపేర్ టు అదర్ ఓఎస్ఎస్. మీకు మనకి రియల్మీ ఓఎస్తో కానీ లేకపోతే మనకి ఇంకా MIUI ఇలాంటి వాటితో కంపేర్ చేసుకున్నా కానీ ఫన్ టచ్ OS డెఫినెట్గా మంచి రిఫైన్డ్ అయితే ఉంది. బట్ ఇందులో వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని నేను కాన్ సెక్షన్లో అయితే మాట్లాడతాను. సో ఓవరాల్గా అసేజ్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే OS ఇంటర్ఫేస్ కానీ లేకపోతే యూసేజ్ పరంగా చూసుకున్నా కానీ నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఎందుకంటే నేను అరౌండ్ 8 months నుంచి వివో ఫోన్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. నేను అలవాటు పడిపోయాను అనమాట ఈ ఓఎస్కి. సో నేను ఇంతకుముందు V20 వాడాను, ఇప్పుడు V21 వాడుతున్నా కానీ నాకు పెద్ద ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు మేజర్గా చూసుకున్నట్లయితే. అండ్ ఓఎస్ ఇప్పుడు మనకి చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనకి ఫాస్ట్ చాలా రిలయబుల్ ఉంది, ఫాస్ట్ కూడా అయితే ఉందన్నమాట. సో నాకు ఓఎస్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ వీళ్ళు టైం టు టైం మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా అయితే ఇస్తున్నారు. ఈ 3 monthsలో చూసుకుంటే నాకు 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో 2 మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో సెక్యూరిటీ అప్డేట్స్ వైజ్ చూసుకున్నా కానీ వీళ్ళు చాలా ఫాస్ట్ అయితే ఉన్నారు అనమాట. అది కూడా నాకు మంచి విషయం అయితే అనిపించింది. అండ్ ఇక దీనిలో ఉన్న కాన్స్ ఆర్ నాకు నచ్చని విషయాల గురించి అయితే ఫస్ట్ నేను మాట్లాడతాను. సో ఫస్ట్ నాకు నచ్చని విషయం అంటే దీని బ్యాటరీ లైఫ్ అనమాట. సో ఈ ఫోన్ మనకి ఓన్లీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో వివో V20లో కూడా మనకి సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎలాంటి అప్గ్రేడ్ అయితే చేయలేదు. సో బ్యాటరీ లైఫ్ మీకు ఓకే అని చెప్తాను. సో మీకు జనరల్గా 4000 mAh బ్యాటరీస్ చూసుకుంటే మీకు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అయితే డెఫినెట్గా మీకు ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు వాటితో కంపేర్ చేసుకుని కాస్త బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. బట్ స్టిల్ మనకి ఈ ప్రైస్ రేంజ్లో లేకపోతే అదర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో నేను బాగా హెవీగా అయితే యూస్ చేస్తాను ఫోన్ని, ముఖ్యంగా ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేస్తూ ఉంటాను, యాప్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో నా ఆసేజ్కి అయితే ఇది అరౌండ్ ఒక 5 hours పాటు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అంతకన్నా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఈవినింగ్ అయితే డెఫినెట్గా ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎవ్రీడే 2 times అయితే ఛార్జ్ పెడతాను దీన్ని. అండ్ ఇక ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 30 minutesలోనే 60% అయితే ఇది ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour టైం అయితే తీసుకుంటుంది. అఫ్ కోర్స్ ఇది కూడా ఈ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా నేను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. బట్ కొంచెం మీకు ఇంకాస్త బెటర్ బ్యాటరీ లైఫ్ ఆర్ బెటర్ బ్యాటరీ కెపాసిటీ ఆర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది అనమాట. అండ్ గైస్ ఇంకొక బిగ్గెస్ట్ కాన్ నాకు అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ అనమాట. సో ఈ ఫోన్లో మనకు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది. ఆ సింగిల్ స్పీకర్ కూడా మీకు అంత లౌడ్ అయితే ఉండదు, చాలా లో
వాల్యూమ్ అయితే వస్తుంది, ఒక్కొక్కసారి నాకు రింగ్ కూడా అయితే అసలు వినిపించదు అనమాట. సో ముఖ్యంగా బయట క్రౌడ్ ఎన్వైర్మెంట్లో ఉన్నట్లయితే సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి. సో క్లారిటీ బాగుంది, మీకు ఆడియో క్లారిటీ చాలా బాగుంటుంది. ఇక హెడ్ ఫోన్స్ ద్వారా విన్నా కానీ మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ లౌడ్నెస్ అయితే మీకు చాలా చాలా తక్కువ ఉందని చెప్తాను. మనకి ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్ అన్నీ కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు ఇంకా సింగిల్ స్పీకర్ ఇవ్వడం అనేది ఒక బిగ్ బమ్మర్ అని చెప్తుంది ఈ ఫోన్లో. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు ఇందులో ఏదైతే మనకి వైబ్రేషన్ ఉంటుందో లైక్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటారు కదా, సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లోనే. ఇది మీకు ఒక్కొక్కసారి మీరు వైబ్రేషన్ ఆన్ చేసినా కానీ ఫోన్స్ వచ్చినప్పుడు వైబ్రేట్ అయితే అవ్వదు. నాకైతే లిటరల్లీ నేను ఎన్ని కాల్స్ మిస్ అయ్యానో లెక్క కూడా ఉండదు అనమాట వైబ్రేషన్లో పెట్టినప్పుడు. వైబ్రేషన్ అనేది మనకి అంత సెన్స్ కూడా అయితే చేయలేము అనమాట, అంత వర్స్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. సో ఇంతకుముందు వివో V20లో కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంది. వాళ్ళు అసలు ఎలాంటి కేర్ కూడా తీసుకున్నట్లయితే నాకు అనిపించట్లేదు. సేమ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఇందులో కూడా అయితే ఉంటుంది. నాకు ఎలాంటి ఏమంటారు అసలు వైబ్రేషన్ వస్తుందా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది ఇందులో 0 అని చెప్తాను, నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో ఇది గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ లేకపోతే ఆ ఫీల్ అనేది రాదనమాట గేమ్స్ ఆడేటప్పుడు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని UI ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో. సో UI ఇష్యూస్ అంటే ముఖ్యంగా ప్రాక్సిమిటీ సెన్సార్ ఇష్యూ అయితే ఉంది. సో ప్రాక్సిమిటీ సెన్సార్ ఇష్యూ అంటే మీరు ఆ ఫోన్ ఏమంటారు అవుట్ గోయింగ్ కాల్ చేసినప్పుడు స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఎక్కువ కాల్స్ మాట్లాడతాను. సో కాల్స్ మాట్లాడే ప్రతిసారి నాకు ఇది ప్రాబ్లమాటిక్ అయితే అవుతుంది అనమాట. లైక్ స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఉంటుంది. నేను 2-3 టైమ్స్ పవర్ బటన్ ప్రెస్ చేసినా కానీ స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో అదొక మేజర్ ఇష్యూ అయితే నేను వెరీ ఫ్రీక్వెంట్గా అయితే ఫేస్ చేశాను. సో ప్రాక్సిమిటీ సెన్సార్ లైక్ మీరు ఇలా హెడ్ దగ్గర పెట్టుకోగానే మీకు స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోవాలి, బట్ అలాంటి టైంలో స్క్రీన్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటి ఇష్యూస్ అయితే నేను ఈ ఫోన్లో ఫేస్ చేయడం జరిగింది. దాంతోపాటు నెట్వర్క్ రిసెప్షన్ అయితే మీకు చాలా పూర్ ఉంది ఈ ఫోన్లో. జనరల్గా నేను ఉన్న రూమ్లో చూసుకున్నట్లయితే వేరే ఫోన్స్ నాకు మినిమం 3 to 4 పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట నెట్వర్క్ చూసుకున్నట్లయితే. బట్ ఈ ఫోన్లో ఒక్కొక్కసారి అయితే నాట్ ఈవెన్ 1 పాయింట్ కూడా అయితే రాదు. అండ్ కొన్నిసార్లు ఆటోమేటిక్గా సిగ్నల్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో నేను ఇలాంటి ఇష్యూస్ అయితే వేరే ఏ ఫోన్లో ఫేస్ చేయలేదు ఇప్పటివరకు నేను చూసిన ఫోన్స్లో. దీనిలో అయితే ఆ ప్రాబ్లం అయితే చాలా వరకు ఫేస్ చేశాను. వెరీ ఫ్రీక్వెంట్గా సిగ్నల్ అనేది లాస్ అవుతూ ఉన్నాను అనమాట. సో సిగ్నల్ రిసెప్షన్ అనేది చాలా బ్యాడ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి వైఫై రిసెప్షన్ కూడా అయితే మీకు చాలా బ్యాడ్ ఉంది. సో నేను క్లియర్గా అయితే కంపేర్ చేసి చూసాను ఈ ఫోన్ వేరే ఫోన్స్తో కంపేర్ చేసి చూసుకుంటే దీని వైఫై రిసెప్షన్ అనేది చాలా పూర్ ఉందన్నమాట. సో నేను చాలాసార్లు వీడియోస్ చూసేటప్పుడు కానీ లేకపోతే వీడియో స్ట్రీమ్ చేసేటప్పుడు కానీ నాకు బఫరింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. సేమ్ వైఫై నేను వేరే ఫోన్లో యూస్ చేసినప్పుడు నాకు ఎలాంటి బఫరింగ్ అయితే నేను ఫీల్ చేయలేదన్నమాట. సో ఇందులో మనకి ఓన్లీ వైఫై 5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 ఫెసిలిటీ అయితే లేదు. బట్ స్టిల్ మీకు కంపేర్ టు అదర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మీకు ఇది అంత గొప్ప వైఫై రిసెప్షన్ అయితే లేదని నా ఫీల్. సో అది గైస్ ఓవరాల్గా ఈ ఫోన్ గురించిన నా ఎక్స్పీరియన్స్ అయితే. సో నేను ఫేస్ చేసిన మేజర్ ఇష్యూస్ ఆర్ నాకు బాగా నచ్చిన అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అంటే ఒక క్లియర్ వర్డిక్ట్ అయితే ఇచ్చేస్తాను. ఒకవేళ 30,000 బడ్జెట్లో మీ రిక్వైర్మెంట్ అనేది కెమెరాస్ అనుకున్నట్లయితే మీకు ఈ ఫోన్ కన్నా బెస్ట్ ఆప్షన్ అయితే దొరకదనమాట. మీకు ఇందులో ఐ థింక్ ది బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉన్న ఏ ఫోన్తో మీరు ఈ ఫోన్ కంపేర్ చేసుకున్నా కానీ డెఫినెట్గా కెమెరా క్వాలిటీ అనేది మీకు వే బెటర్ అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఐ డోంట్ థింక్ అసలు ఆ ప్రైస్ రేంజ్లో వచ్చి ఏ ఫోన్స్ కూడా మీకు దీని దగ్గర కూడా అయితే ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం. సో వీడియో డిపార్ట్మెంట్లో చూసుకున్నా మీకు స్టిల్ ఫొటోస్లో చూసుకున్నా కానీ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మీకు డిస్ప్లే కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీకు బిల్డ్ అండ్ డిజైన్ అయితే చాలా సాలిడ్ ఉంటుంది అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఒక ఆల్ అరౌండ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలి, నాకు పర్ఫార్మెన్స్ సాలిడ్ ఉండాలి, లైక్ ఏంటంటే నేను ఫోన్ విపరీతంగా యూస్ చేస్తాను, నాకు ఎక్కడ ల్యాగ్ అవ్వకూడదు, ఇలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే అస్సలు సెట్ అవ్వదు అనమాట. అండ్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ కింద చూసుకున్నా కానీ ఇది అస్సలు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. బట్ స్టిల్ మీకు కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ యూజర్స్కి మాత్రం ఈ ఫోన్ చాలా బాగా అయితే సెట్ అవుతుంది అనమాట. ఇందాక చెప్పినట్టు నేను ఈ ఫోన్ కొనడానికి రీజన్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. నాకు బేసిక్గా ఫ్రంట్ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. నేను ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాను కాబట్టి. మోరోవర్ నా ఛానల్లో చూసుకున్నట్లయితే లాస్ట్ 1-2 మంత్స్లో తీసిన వీడియోస్ అన్ని కూడా నేను ఈ వివో V20 కెమెరా నుంచి తీసిన వీడియోస్ అనమాట. సో కెమెరాస్ ఇందులో మేజర్ హైలైట్ కాబట్టి నేను ఈ ఫోన్ కొనడానికి కూడా మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు కెమెరాస్ అనమాట. అండ్ దాంతోపాటు రిమైనింగ్ ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. నేను గేమ్స్ పెద్దగా అసలు ఆడను ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే. సో నాకు ఇది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను ఫోన్ అయితే. సో ఇలాంటి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఈ వివో V21 అనేది వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో ఒకవేళ మీ రిక్వైర్మెంట్ కూడా అదే అయినట్లయితే మీకు ఈ ఫోన్ అనేది 30,000 బడ్జెట్ దగ్గర డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ మీకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఒప్పో Reno 6 ఉంటుంది అండ్ OnePlus Nord 2 ఉంటుంది అండ్ ఈవెన్ IQ7 కూడా అయితే ఉంది. సో
వాటన్నిటితో కంపేర్ చేసుకున్న డెఫినెట్గా కెమెరా క్వాలిటీ వైజ్ మాత్రం మీకు ఇది డెఫినెట్గా బెటర్ అయితే ఉంటుంది. బట్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో మీకు ఆ ఫోన్స్ అయితే బెటర్ ఉంటాయి అనమాట. సో అది ఫైనల్ కన్క్లూజన్ అయితే వివో V21 గురించి నా లాంగ్ టర్మ్ రివ్యూ అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఒకవేళ ఇలాంటి లాంగ్ టర్మ్ రివ్యూస్ మీకు ఇంకా కావాలి అని అనుకున్నట్లయితే లైక్ వేరే ఫోన్స్ ఏదైనా లైక్ ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్ ఉంటాయి కదా మనకి IQ7 కానీ IQ7 Legend, OnePlus Nord 2, అది ఈవెన్ మీకు ఇంకా పోకో F3 GT ఇలాంటి ఏ ఫోన్స్ గురించి మీరు ఫుల్ లాంగ్ టర్మ్ రివ్యూ కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను మినిమం ఒక 2 months యూస్ చేశాక వాటికి సంబంధించిన రివ్యూస్ అయితే ఇస్తాను. బికాస్ లాంగ్ టర్మ్ రివ్యూస్ వాళ్ళు యూజ్ ఏంటంటే మీకు బేసిక్గా ఏంటంటే ఫోన్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్.